ఈ 6 నెలల పీరియడ్లో కూడా ఎంత అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 6 లక్షల వరకు ఉన్నాయి. 25 లక్షల వరకు కూడా మొత్తం టోటల్ జరిగిందని చెప్పేసి వాళ్ళు 25 లక్షలు జరిగినాయి కరెక్టే, కానీ సర్పంచ్ గారికి మనం 2 లక్షల చిల్లర పేమెంట్ చేసినాం. సర్పంచ్ వచ్చిన క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటర్ పైపు లీకేజ్ దాన్ని మరమ్మతులు చేస్తే సుమారు 4.5 లక్షల రూపాయలు బిల్ అయిందండి. సర్పంచ్ వచ్చినప్పటి నుంచి సార్ మాకు లెక్కలు చెప్పలేదు, మాకు లెక్కలు చెప్పండి సార్ అని అన్నారు. ఎంబీ ఇట్లా చూపెట్టమని అంటారు. ఎంబీ చూపెట్టినాం, బిల్స్ కూడా ఉన్నాయి. స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో జరిగినవి ఇప్పుడైతే మనం చేసినవి కాదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయారం ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. అయితే గత నూతన పాలక మండలి ఏర్పడే 6 నెలల కాలంలో కూడా సంబంధించిన 25 లక్షల పైగా అవినీతి జరిగిందని చెప్పేసి 7 వార్డు సభ్యులు కలెక్టర్ వెళ్ళి ప్రజావాణిలో వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. మరి అవినీతి అక్రమాలు జరిగినాయా ఏంటి అనేది కూడా సంబంధించినటువంటి గతంలో ఏం జరిగింది, ఇప్పుడున్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు రాంబాబు గారు ఉన్నారు. వాళ్ళకి మన పూర్తి వివరం తెలుసుకున్నాం. సార్ నమస్తే. మొన్న 7 వార్డు సభ్యులు కూడా ప్రజావాణిలోకి వెళ్ళి అవినీతి అక్రమాలు జరిగాయి 20 లక్షల పైగానే అని చెప్పేసి 7 వార్డు సభ్యులు కూడా అక్కడక్కడ వినతి పత్రిక ఇవ్వడం జరిగింది. అసలు ఏం చేస్తారు గ్రామ పంచాయతీ? మీకున్న సమాచారం ఏంటి అసలు? నా పేరు రాంబాబు, బయ్యారం గ్రామ పంచాయత్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. మొన్న మీటింగ్ పెట్టిన క్రమంలో వాళ్ళు ఏం చేసిందంటే, గతంలో సర్పంచ్ వచ్చినప్పటి నుంచి సార్ మాకు లెక్కలు చెప్పలేదు, మాకు లెక్కలు చెప్పండి సార్ అని అన్నారు. అంటే మేము ఏం చేసినామంటే ఆ లెక్కలు వాళ్ళకు చదివి వినిపించిన తర్వాత సార్ మరి ఇవన్నీ గత స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో జరిగినవి ఇప్పుడైతే మనం చేసినవి కాదు, వాటికి మాత్రమే మనం బిల్లులు పేమెంట్ సర్పంచ్ గారు పేమెంట్ చేయడం జరిగింది. చేసిన క్రమంలో ఏంటంటే ఇవి బిల్స్ అన్నీ మాకు తెలియదు సార్, ఇవన్నీ అవకతవకలున్నట్టున్నదని అంటే, సరే ఏదన్నా ఉంటే మేము ఆ సంబంధిత పంచాయతీ సెక్రటరీని సర్పంచ్ గారు మీ ముందుకు నిలబెట్టి దానికి సమాధానం చెప్తాం. మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే మాకు తెలియజేయండి అంటే, సార్ ఇవన్నీ అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. అభ్యంతరాలు ఉంటే మేము ఎంబీ ఇట్లా చూపెట్టమని అంటారు. ఎంబీ చూపెట్టినాం, బిల్స్ కూడా ఉన్నాయి. అంటే సార్ ఈ బిల్స్ అన్నీ అంత కరెక్ట్ లేవని వాళ్ళు చెప్తే, సార్ మీరు ఏది ఉన్నా కూడా మాకు రిటర్న్ పూర్వకంగా ఇచ్చే ఉంటే మేము పై స్థాయి అధికారులు తీసుకుపోయి వాటిని ఏ విధంగానైనా వాళ్ళు ఏమైనా అవకతవకలు జరిగితే సంబంధిత బాధ్యులపై రికవరీ చేయిస్తామని వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏం చేసిందంటే కలెక్టర్ గారికి పోయి రిప్రజెంటేషన్ రూపకంగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీకి వచ్చిన క్రమంలో ఏమైనా అవకతవకలు జరిగితే వాళ్ళపై రికవరీ చేయడానికి పై అధికారుల ఏం చెప్తారో దాని ప్రకారంగా మేము కూడా చెప్తాం. మేము వచ్చినప్పటి నుంచి ఏమైనా లెక్కలు ఉన్నా కూడా మేము క్లారిటీగా ఏప్రిల్ నుంచి వాళ్ళకు చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్తున్నాం. అంటే ఈ 6 నెలల పీరియడ్లో కూడా ఎంత అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే అవినీతి అక్రమాలు అది ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎంబీలు ఉన్నాయి, ఆ ఎంబీలు ఇవి కరెక్ట్ కాదని వాళ్ళు అన్నారు. వాళ్ళ సుమారు ఎంత వరకు ఇప్పుడు 6 లక్షల వరకు ఉన్నాయి. 25 లక్షల వరకు కూడా మొత్తం టోటల్ జరిగిందని చెప్పేసి 25 లక్షలు జరిగినాయి కరెక్టే, కానీ అలా మనము 4 నెలలు సిబ్బంది వేతనాలు ఇవ్వడం జరిగింది. 8 లక్షలు వేతనాలతోనే చెప్తాను నేను. మొత్తం 25 లక్షలు మనం డ్రా చేసినట్టు ఉన్నది కదా, అలా 8 లక్షల దాకా సిబ్బంది వేతనాలు ఉన్నాయి. సర్పంచ్ గారికి మనం 2 లక్షల చిల్లర పేమెంట్ చేసినాం. సర్పంచ్ వచ్చిన క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళకి డీజిల్ బిల్లులు కూడా మనకు ఎక్కడ పేమెంట్ లేవు. డిసెంబర్ నుంచి వాటర్ పైపు లీకేజ్ దాన్ని మరమ్మతులు చేస్తే సుమారు 4.5 లక్షల రూపాయలు బిల్ అయిందండి. అదే 4 బిల్లుకి దానికి అంటే 4.5 లక్షలు కాదు, వాళ్ళు 2 సంవత్సరాల స్పెషల్ ఆఫీసర్ పరిపాలన జరిగినాయి పనులు, ఇప్పుడు జరిగినాయి కాదు అవి. అప్పటి వర్క్ మాత్రమే మనం చెప్పడం జరిగింది, కానీ ఇప్పటి వర్క్లు అయితే కాదు అవి. అసలు ఎలాంటి విచారణ చేసి బాధ్యత రికవర్ చేస్తారంటారు వీటిని? అంటే ఇక అదంతా వాళ్ళు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చింది కాబట్టి సంబంధిత మన ఎంపీఓ గారు ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే వాళ్ళకు కాగిత రూపకంగా వాళ్ళకు వచ్చిన తర్వాత సంబంధిత రికార్డ్స్ వాళ్ళకు చూపెట్టడం జరుగుతుంది. వాళ్ళకు కూడా పిలిచి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ముందే ఏదైనా ఉంటే వాళ్ళ ముందే ఇదంతా ఎంక్వైరీ చేసి సంబంధిత రిపోర్టు పై స్థాయి అధికారులు ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారంగా మనం కూడా చర్యలు తీసుకుంటాం. అంతే. తర్వాత విన్నర్ ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు కూడా చెప్తున్నారు, నిధుల గోల్మాల్పై కూడా ఆల్రెడీ కలెక్టర్ సమక్షంలో విచారణ జరుగుతుంది. దీనిపై కూడా డిఎల్పిఓ గారు కూడా అన్ని ప్రాథమిక స్థాయి విచారణ జరిపి బాధ్యులు అయితే విచారణలో ఇవి అక్రమాలను తెలుపుతుంటే వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది.